फाइनल ग्लास वर्क अंता इंस्टॉल सर मैं अंदर आ सकता हूँ? बोलो सर। सर वो लाइटिंग का है बिल्स एक बार कोटेशन हो 20 లక్షల नहीं है सर పూరా ఇంటీరియర్ ఫర్నిచర్ మిల్కే 50 लाख 50 లక్షలు లైటింగ్ కే 20 లక్షల हाँ सर ఏం వేస్తున్నావు అబ్బా 20 లక్షలకి అయినా 20 లక్షలు ఏంటి దేనికి सर 20% कमीशन వేసేయమంటారన్నా ప్యానల్ లైట్స్ ప్రొఫైల్ లైట్ కోవ్ లైటింగ్ సిఓబి లైటింగ్ ఆర్కిటెక్చరల్ మ్యాగ్నెటిక్ లైటింగ్ షాండ్లియర్స్ జూమర్స్ ఇన్ని లక్షల ఒక ఇంటికి నో చాలా తక్కువ ఖర్చుతోనే ఇంటి ఈస్థెటిక్స్ ఎలా ఎలివేట్ చేయాలి ఎట్ ద సేమ్ టైం ఆ లైటింగ్ మన బాడీ పైన క్రియేట్ చేసే ఎఫెక్ట్ సైంటిఫిక్గా ఎలా ఇంట్లో డిజైన్ చేసుకోవాలి నేను ఈరోజు చెప్తాను మన బాడీలో ఉన్న టైనీ క్లాక్ సర్కేడియన్ రిథమ్ విచ్ యాక్చువల్లీ డీల్స్ విత్ ద వే వీ స్లీప్ ద వే వీ వేకప్ దీన్ని సర్కేడియన్ లైటింగ్ అన్న కాన్సెప్ట్తో ఇంట్లో ఎలా డిజైన్ చేసుకోవాలో చెప్తాను సేవ్ దిస్ రీల్ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటి అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా ఇంట్లో అంతా బ్రైట్ లైట్తోనే నింపేస్తాం అలా కాదు మార్నింగ్ మన బాడీకి కావాల్సింది ఏంటి అంటే బ్రైట్ బ్లూ ఎన్రిచ్డ్ లైట్ ఇది బాడీ లోపల అలర్ట్నెస్ అండ్ ఫోకస్ని బూస్ట్ చేస్తుంది బట్ ఆఫ్టర్ సన్సెట్ కూడా మన ఇంట్లో సేమ్ వైట్ లైట్ క్యారీ అయింది అంటే అది మన బాడీ లోపల ఉన్న మెలటోనిన్ని సప్రెస్ చేసేస్తుంది విచ్ కాజెస్ స్లీప్ అందుకే చాలా మంది డే టైం డిజీగా డల్గా కనిపిస్తారు నైట్ టైం బ్రైట్ అవేక్గా ఉంటారు అనమాట దీనికి ఉన్న ఏకైక సొల్యూషన్ హ్యావింగ్ సర్కేడియన్ లైటింగ్ ఇన్ ద హోమ్ డే టైమ్స్ అయితే యూజ్ కూలర్ వైట్ లైట్స్ ఫ్రమ్ 5000 to 6000 కెల్విన్ అదే ఆఫ్టర్ సన్సెట్ ఈవినింగ్ టైమ్స్ అయితే వామ్ అండ్ కోజీ లైటింగ్ ఫ్రమ్ 2000 to 3000 కెల్విన్ ఇల్లు అనేది జస్ట్ అందంగా ఉంటే సరిపోదు అది మన బ్రెయిన్తో సింక్ అయి వర్క్ చేయాలి లైటింగ్ అనేది జస్ట్ మన ఇంట్లో వెలుగు నింపేది కాదు దే ప్రోగ్రామ్ అవర్ బ్రెయిన్ మార్నింగ్స్ 9 నుంచి 2 PM వరకు 5000 to 6000 కెల్విన్ ఎందుకంటే మన మైండ్ ప్రొడక్టివ్గా ఉండాలి అలర్ట్నెస్ అండ్ ఫోకస్ ఉండాలి ఆఫ్టర్నూన్ 2 నుంచి 5 PM వరకు 4000 to 5000 కెల్విన్ టు మెయింటైన్ న్యాచురల్ లైటింగ్ ఇది మన బ్రెయిన్ని ఓవర్ స్టిమ్యులేట్ చేయదు కానీ మన ఎనర్జైజ్డ్ అండ్ బూస్టెడ్గా ఉంచుతుంది 5 నుంచి 8 PM వరకు అరౌండ్ 3000 to 4000 కెల్విన్ వామ్ అండ్ కోజీ లైటింగ్ని బాడీకి మెల్లగా అడాప్ట్ చేయండి ఇట్ ప్రిపేర్ అవర్ బాడీ టు గెట్ స్లీప్ ఇన్ ద ఎర్లీ నైట్ ఆఫ్టర్ 8 PM మాక్సిమం 2000 నుంచి 2700 కెల్విన్ లోపలే ఉంచండి ఇది వామ్ అండ్ కాజీగా బాడీ లోపల మెలటోనిన్ని జనరేట్ చేస్తుంది మనకి హెల్దీ స్లీప్ వచ్చేలాగా చూస్తుంది బ్రైట్నెస్ ఎంత వీలైతే అంత తగ్గేలాగా చూసుకోండి ఇదేదో ర్యాండమ్గా చెప్పినట్టు కాదు మన బాడీ సన్కి అనుగుణంగా పనిచేస్తూ మన బ్రెయిన్లో ఉన్న ఆల్ఫా బీటా తీటా అండ్ డెల్టా వేవ్స్ని సింక్రనైజ్డ్గా వర్క్ చేయడానికి కావాల్సిన కాన్సెప్ట్ ఇది దిస్ ఈజ్ సర్కేడియన్ లైటింగ్ యూజ్ ఇట్ ఇన్ యూర్ హోమ్స్ హ్యావ్ ఎ హెల్దీ లైఫ్ స్టైల్ అనవసరం లైట్లన్నీ తీసాను మొత్తం కలిపి ఒక 2 లక్షల్లో క్లోజ్ చేస్తే